హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి మంచి పీస్ఫుల్గా అందమైనటువంటి గ్రీనరీ తోటని మంచి కామ్గా ఉండే ఒక కాలనీలో మీ ముందుకి 3BHK ఫ్లాట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓనర్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నామో ఒకసారి రఫ్గా కూడా చెప్తానండి. మనం వచ్చేసి శివం రోడ్లో ఉన్నటువంటి డీడీ కాలనీలో ఉన్నామండి. ఈ డీడీ కాలనీ చూసుకున్నట్టయితే మనకి ఓయూ క్యాంపస్ ఆనుకొనే ఉన్నటువంటి ఒక మంచి అందమైనటువంటి గ్రీనరీ ఉన్నటువంటి ఏరియా అండి. దట్టు ఏంటంటే మనకి మంచి స్పేషియస్ రోడ్స్ ఉంటాయండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 24/7 కూడా మనకి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్తో పాటు మనకి వాచ్మెన్ రూమ్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే మనకి పవర్ బ్యాకప్ గురించి కూడా మనకి జనరేటర్ అయితే కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే అపార్ట్మెంట్ 3BHK అని చెప్పుకున్నామో ఈ విశేషాలన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే 3BHK ఫ్లాట్ చూస్తున్నామో సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి నర్సయ్య. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్, ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది కూడా చాలా బాగుంది సార్. ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుంది చెప్పండి సార్ మనకి ఇది లొకేషన్. నమస్తే అండి. ఇది మీకు డీడీ కాలనీ అండి. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ అని చాలా ఫేమస్ కాలనీ. ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది. సువిశాలంగా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్యలో ఉంటుంది. శివం రోడ్డు మెయిన్ రోడ్ అండి. మీకు శివం రోడ్డు మెయిన్ రోడ్ నుంచి కమర్షియల్గా ఉంటుంది. 40 ఫీట్ రోడ్లో ఉంటుంది ఈ ఫ్లాట్. 5వ బిట్ అండి. శివం రోడ్ నుంచి 5వ బిట్. తర్వాత ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ATI కాలేజ్ గ్రౌండ్ ఉంటుందండి. అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో ట్రైనింగ్ ఇస్తారు. ఇది పర్మనెంట్ వెంటిలేషన్ ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది తర్వాత ఇది నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్. ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. డీడీ కాలనీలో A లైన్, C లైన్, B లైన్, C లైన్ అని 3 లైన్లు ఉంటాయండి. ఇది C లైన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్. మీకు ప్రైమ్ ఏరియా అండి. అంటే మీకు డీడీ కాలనీ అనేది బాగా పేరున్నది. సంపన్నులకి నిలయంగా ఒక బంజారా హిల్స్, ఒక జూబ్లీ హిల్స్ లాగా ఎలాగైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయో డీడీ కాలనీ కూడా అలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇక్కడ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, లాయర్లు, డాక్టర్లు, జడ్జీలు, హై క్వాలిఫైడ్ పీపుల్ లివింగ్ ఉండే ఏరియా ఇది డీడీ కాలనీ అండి. సార్, ఇది ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అన్నారు కదా, ఓవరాల్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వచ్చింది సార్? ఇది 820 స్క్వేర్ యార్డ్స్ టోటల్ అపార్ట్మెంట్ ఏరియా. ఫ్లోర్స్ ఎన్ని వచ్చాయి? ఫ్లోర్స్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వచ్చాయి సార్? నెంబర్ ఆఫ్ 10 ఫ్లాట్స్ టోటల్. ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్. 2 ఫ్లాట్స్. ఎంత ఎసెప్ట్ వచ్చింది సార్? ఇది 2500 ఎసెప్ట్ అండి. ఈచ్ ఫ్లాట్ 2500 ఎసెప్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో నుంచి 3BHK ఫ్లాట్ అని చెప్పాం కదండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. తర్వాత మిగతా విశేషాలు కూడా సార్ అడిగి కూడా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే 3BHK ఫ్లాట్ అని చెప్పుకున్నామో ఇది వచ్చేసి మనకి 2nd ఫ్లోర్లో ఉంటుందండి. దీంట్లో మనకి ఒక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఏదైతే కారిడార్ స్పేస్ చూస్తున్నామో అంటే బాల్కనీ స్పేస్ చూస్తున్నామో అక్కడ మనకి స్టార్టింగ్లో కూడా మనం గ్రిల్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి ప్రైవేట్ స్పేస్ లాగా కూడా ఉంటుంది. మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా మీరు గార్డెనింగ్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, చూసుకోవచ్చు మనకి అపార్ట్మెంట్ కూడా మనకి చాలా స్పేస్ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇప్పుడు మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందామండి. చాలా విశాలంగా రావడం జరిగింది. చూసుకోవచ్చు అండి, మనం విడ్త్ చూసుకున్నట్టయితే మనకి 5 ఫీట్ ఉంటుంది. హైట్ చూసుకోవచ్చు అండి, మనకి 7 to 7.5 ఫీట్ వరకు మనకి హైట్ కూడా రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనకి సింహద్వారం ఉందో ఇది వచ్చేసి మనకి ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. 100% వాష్రూమ్ దృష్టిలో పెట్టుకొని మంచి ప్లానింగ్ తోట కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ అండి. దట్టు ఏంటంటే అండి, ఇలాంటి లొకేషన్లలో ఫ్లాట్స్ దొరకడం కూడా చాలా అర్థం అండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగానైతే త్వరపడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందాము. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే స్లాబ్ హైట్ కూడా చూసుకోవచ్చు. రేపు మీరు ఫాల్ సీలింగ్ చేసుకున్నా కూడా మీ యొక్క ప్లానింగ్ తోటని ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. మంచి స్పేషియస్గా ఉంటుంది. ముందుగా ఒకసారి కిచెన్ కూడా చూసుకుందామండి. ఈ కిచెన్ వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇక్కడ కిచెన్లో మనం మాడ్యులర్ కిచెన్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం పార్టీషన్ వాల్ చేసుకోవచ్చు. లేదంటే సర్వింగ్ ప్లాట్ఫామ్ చేసుకున్నా కూడా ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇందులో కంఫర్టబుల్ అయితే ఒక 6 to 8 సీటర్ డైనింగ్ టేబుల్ వస్తుందండి. అలాగే ఇక్కడ మనకి బీమ్ ఉంది కదా, ఈ బీమ్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం పార్టీషన్ చేసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి హాల్ ఉంటుంది.
చూసుకోవచ్చండి. మనకు అక్కడ కనిపించే వాల్కి వచ్చేసి మనకి టీవీ యూనిట్ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం సిట్అవుట్ ఏరియాలో కూడా ప్లాన్ చేయొచ్చండి. లేదంటే ఇక్కడ ఒక చిన్న హాల్ లాగా ప్లాన్ చేసి ఇది వచ్చేసి మనం పర్సనల్ కూడా లివింగ్ ఏరియాలో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా ఒకసారి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా మనకి మంచి స్పేషియస్గా వచ్చింది. కంఫర్టబుల్గానే అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునేందుకు వీలుగా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. ఒకసారి ఇక్కడ నుంచి కూడా వ్యూ మొత్తం కూడా చూసుకుందాము. అయితే అండి, వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగే అండి, హైలైట్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా లైట్ అయితే వాడట్లేదండి, న్యాచురల్ లైట్లోనే వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నాను. ఎందుకంటే అండి, మనకి లైటింగ్తో పని లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచి సెట్ బ్యాక్స్ తోట కన్స్ట్రక్షన్ చేశారు. యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇక్కడ మన ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణం వైపు మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా ఉంటుంది. చూసుకోవచ్చండి, మనం వాషింగ్ మిషన్ కానీ ఇదంతా పెట్టుకున్నా కూడా మనకి ఇంతవరకు స్పేస్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్లాట్ అని చెప్పాను కదండి. ముందుగా ఒకసారి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. చూసుకోవచ్చండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఈజీగానైతే మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగనే మనకి ఈచ్ రూమ్లో కూడా మనకి ఏసీ వెంట్స్ రావడం జరిగింది. ఏవైతే మెటీరియల్స్ వాడారో అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే కన్స్ట్రక్షన్లో వాడడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో మనకి వెంటిలేషన్ పరంగా విండో, ఈ విండో యొక్క సైజు కూడా చూసుకోవచ్చండి. ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే మనకి 5.5 feet to 6 feet ఉంటుంది. విడ్త్ చూసుకున్నా కూడా మనకి 4 to 4.5 feet వరకు విడుతుందండి. కాబట్టి మనకి లైటింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇందులో మనకి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ క్లాజెట్ కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు అండి. వాష్రూమ్ కూడా మనకి మెయిన్ డోరే కాదండి, వాష్రూమ్ డోర్స్ కూడా చూసుకోవచ్చు. చాలా హైట్ అయితే ఇచ్చారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాష్రూమ్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. మళ్ళీ ఒకసారి కూడా మనము బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందాము. మంచి స్పేషియస్గా ఉంటుంది. మీ యొక్క ప్లానింగ్ తోటని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవచ్చు అండి. పెయింటింగ్స్ కానీ, మీరు ఫాల్ సీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా. అలాగే మీరు వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇక్కడ టీవీ యూనిట్ మీ యొక్క చాయిస్ ప్రకారంగా ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ గమనించవచ్చండి, మనకి ఇంటర్కామ్ ఫెసిలిటీ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం సింహద్వారం వచ్చేసి తూర్పు ఈశాన్యం అని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా విండో కూడా చూసుకోవచ్చు, ఎంత పెద్దగా ఇచ్చారో. కాబట్టి మనకి వెంటిలేషన్ గురించి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఇది కూడా ఒకసారి చూద్దామండి. దీంట్లో కూడా మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ రావడం జరిగింది. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్. మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చండి, మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడారు. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఏదైతే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామో ఇది మీరు కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగానే, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా మీ యొక్క ప్లానింగ్ ప్రకారం అయితే మార్చుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి చూసుకోవచ్చండి. ఇందులో కూడా మనకి మంచిగా స్పేషియస్గా ఉంది. ఈచ్ రూమ్ కూడా మీరు గమనించినట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ అన్నీ కూడా మనకి బిగ్ సైజ్లోనైతే తీసుకోవడం జరిగిందండి. ఈ బిగ్ సైజ్ విండోస్ వల్ల చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ ఏ విధంగా వస్తుంది అన్నది. అలాగండి ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్ అయితే చూసాం కదండి, మనకి అపార్ట్మెంట్కి ఎంత డిస్టెన్స్ వచ్చిందో. అలాగండి ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్కు ఈ అపార్ట్మెంట్ మధ్యలో కూడా చాలా స్పేస్ ఉందండి. కాబట్టి మనకి ఎయిర్ ఫ్లో బాగుంటుంది, వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అలాగండి ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కూడా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. అలాగే ఇందులో ఉన్నటువంటి డోర్ కూడా చూసుకోవచ్చండి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అండి. వాడినటువంటి హార్డ్వేర్ నుంచి కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వాడడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్కి వచ్చామండి. ఇది కూడా మీరు కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగానే అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్గా ఉందండి. ఒకసారి కింద మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అయితే మిగులుతుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో వెంటిలేషన్ పరంగా విండో, అలాగని పడమర వాయువులో కూడా చూసుకోవచ్చు అండి. మనకి వెంటిలేషన్ పరంగా విండోని అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూద్దామండి. వాల్ మౌంటెడ్ కబోర్డ్ అండి. ఇందులో కూడా హ్యాండ్ వాష్ గురించి వాష్ మెషిన్, అలాగే సపరేట్గా మనకి షవర్ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగండి ఇక్కడ నుంచి కూడా మనం ఒకసారి మెయిన్ రోడ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఏవైతే వెహికల్స్ కనబడుతున్నాయో అదంతా కూడా మనకి శివం రోడ్ అండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు అంటే వెహికల్స్ అన్నీ కూడా టర్న్ అవుతున్నాయి చూడండి. ఇదంతా కూడా శివం రోడ్. జస్ట్ ఇది వచ్చేసి మనకి 5th అపార్ట్మెంట్ ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్ నుంచి కానీ బస్ స్టాప్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 24/7 కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి. అలాగని మనం చూసుకున్నా కూడా
రోడ్స్ అన్నీ కూడా మంచి గ్రీనరీ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. గ్రీనరీతో పాటు మనకి మంచి విడ్త్ ఉంటుందండి రోడ్స్ కూడా. ఇప్పుడు మనం ఒకసారి ఈశాన్యంలో ఉన్నటువంటి లివింగ్ ఏరియాతో పాటు పూజ గది కూడా చూద్దామండి. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా పూజ గది అయితే ప్లాన్ చేశారండి. లోపల కంఫర్టబుల్గా ఒక 2-3 కూర్చున్నా కూడా బయట కూడా మనకి చాలా స్పేస్ ఉంది కాబట్టి రేపు పండుగలప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని పూజ చేసుకునేందుకైతే వీలు ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ టీవీ యూనిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎల్ షేప్లో పెద్దగా సోఫా సెట్ వేసుకున్నా కూడా మంచి టీవీ విజిబిలిటీ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా తూర్పు ఈశాన్యంలో విండో వచ్చిందండి. ఉత్తర ఈశాన్యంలో మనకి బాల్కనీ స్పేస్ వచ్చింది. ఈ డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా చూసుకోవచ్చు అండి. యూపీవీసీ విండోస్, స్లైడర్ డోర్స్ రావడం జరిగింది. బాల్కనీ కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే డబ్ల్యూపీవీసీ సీలింగ్, ఇది వచ్చేసి మనకి స్టీల్ సీలింగ్తో పాటు టఫ్ అండ్ గ్లాస్ కూడా వచ్చిందండి. అలాగే రోడ్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకి అడ్వాంటేజ్ కూడా చెప్తానండి. మనకి 3 కార్నర్స్ నుంచి చూసుకున్నా కూడా వెంటిలేషన్ అయితే బాగుంటుంది. ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్, అలాగే మనకి వెస్ట్ సైడ్ కూడా చూసుకున్నాం కదండి. ఈ 3 సైడ్స్ నుంచి కూడా చూసుకున్నా కూడా మనకి వెంటిలేషన్ పరంగానైతే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. 100% వాష్ని దృష్టిలో పెట్టుకొని మంచి బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిగతా ప్రాపర్టీ యొక్క వివరాలు ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి సార్ మనకి? ఇది జిహెచ్ఎంసి పర్మిషన్స్ అండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 82.5 స్క్వేర్ యార్డ్స్. 82.5? అవునండి. 82.5 అంటే హైయెస్ట్ స్క్వేర్ యార్డ్స్. హైయెస్ట్ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చాము ఇక్కడ. టోటల్గా 802 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫ్లోర్కి వచ్చేసి 2 కార్ పార్కింగ్లు ఉన్నాయండి. తర్వాత ఈ ఫెసిలిటీస్కి సంబంధించింది మీకు లిఫ్ట్ ఉంటుంది, తర్వాత పవర్ బ్యాంక్ జనరేటర్ ఉంటుంది. దీనికి తోడుగా మీకు 5th ఫ్లోర్ టాప్లో మేము ఒకటి బ్యాంకెట్ హాల్ కూడా ఈ 10 ప్లాట్స్ ఓనర్స్ కోసం చిన్న చిన్న మీటింగ్స్కి, బర్త్డే ఫంక్షన్లకి ఒకటి బ్యాంకెట్ హాల్ కట్టడం కూడా జరిగింది. సార్ యూడిఎస్ 82.5 అన్నారు కదా, ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ సుమారు ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఇది మీకు కమర్షియల్ స్పేస్లో ఉంటుంది. 40 ఫీట్ రోడ్డు కాబట్టి 2 లక్షల రూపాయల గజం ఇక్కడ నడుస్తుందండి. 2 లక్షలు? అవునండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 82.5 అంటారు, అంటే 80 అనుకుందాం సార్, రఫ్గా చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ 82.5. నేను రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే 2 లక్షలు అనుకున్నారు, 1,60,00,000 ల్యాండ్ వాల్యూ అవుతుంది. అవును, ఖచ్చితంగా. సార్ ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది సార్ మనకి దీంట్లో బ్యాంక్ లోన్ వచ్చేసి కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మార్కెట్ వాల్యూ వచ్చేసి 1,10,10,00,000 మార్కెట్ వాల్యూ ఉన్నది. ఈ మార్కెట్ వాల్యూ పైన మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 2 కోట్ల వరకు కూడా లోన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. సార్ మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారు సార్? ఇది 11,000 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నామండి. 11,000 పర్ ఎస్ఎఫ్టీ. 11,000 పర్ ఎస్ఎఫ్టీ. అంటే మనకి ఓవరాల్గా 2,500 ఎస్ఎఫ్టీకి విత్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని ఎంత వరకు? నియర్ బై 3 CR బడ్జెట్ అవుతుంది. 3 CR వరకు. మీకు ఒక 6 lakhs జిఎస్టీ ఉంటుంది. 15 లక్షలు ఎమ్యూనిటీస్కి తీసుకుంటున్నాం. అంటే ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, మిగతా ఎమ్యూనిటీస్ అనే దాంతో 15 lakhs అన్నట్టు. సార్ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 3 CR అవుతుంది మనకి. ఇది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ ఏమైనా ఉంటుందా? లేదండి, నెగోషియబుల్ చేస్తారు. అలాగండి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీరు వచ్చే ముందు సార్కి అయితే కాల్ చేయండి. సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఇందులో అయితే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ సార్ తోటనే కాంటాక్ట్ కూడా కావచ్చు. అలాగండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇస్తున్నా అని చెప్పాను కదండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చే ముందు ఫ్యామిలీతో రండి. మనకి సరౌండింగ్స్లలో చూసుకున్నా కూడా ఈ ఫెసిలిటీ లేదన్నా కూడా లేదు. ఏదైతే ఇప్పుడు మన కాలనీ డీడీ కాలనీ ఉన్నామో ఇది ఒక మినీ బంజారాయిల్స్ లాగా ఉంటుందండి. మనకి రోడ్స్ కూడా చాలా వైడ్ ఉంటుంది. మనకి ఫ్లాట్ ముందు రోడే కాదండి, సరౌండింగ్లో ఉన్నటువంటి రోడ్స్ కూడా మనకి మంచి విడ్త్ ఉంటాయండి, మంచి గ్రీనరీ కూడా ఉంటుంది. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే మీరు జస్ట్ మన శివం రోడ్ నుంచి ఈ లోపలికి రాగానే మీరు టెంపరేచర్లలో డిఫరెన్సెస్ కూడా గమనిస్తారండి. ఎందుకంటే మనకి పక్క ఓయూ క్యాంపస్ కూడా ఉంటుంది కాబట్టి మంచి గ్రీనరీ అన్నది కూడా ఉంటుంది. అలాగండి ఇది ఒక హైయెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి మంచి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. ఈ రెంటల్ ఇన్కమ్ గురించి కూడా సార్ని అడిగి తెలుసుకొని వీడియో ఏం చేద్దామండి. సార్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొన్నారనుకోండి, వాళ్ళు రెంట్కి ఇస్తే మనకి రెంటల్ ఆల్రెడీ ఇక్కడ మిగతా ఫ్లాట్స్ 2-3 ఫ్లాట్స్ రెంట్కి ఇచ్చారండి. 70,000 రెంట్ వస్తుందండి. 70,000 మంచి రెంటల్ ఇన్కమ్ సార్ అది. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే సార్కి అయితే మీరు ఎనీ టైం కూడా కాల్ చేసుకోవచ్చు. మరో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.